చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 6వ రోజు అయినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలో ముస్లిం సోదరులు ఐక్యంగా వచ్చి ఈ బ్రిడ్జి వెంబడే పూర్తి చేయాలని చెప్పి అందరికి మా వంతు మద్దతుగా మేము కూడా ఒకరోజు దీక్షలో కూర్చుంటామని వచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా ముందు ఇంకా ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎవ్వరు చలనం ఇంకా రావడం లేదు. నిన్నటి మీటింగ్ లో వైశ్యులు కూర్చొని కూడా ఘాటుగా కూడా విమర్శించడం జరిగింది. ఇంకో 12వ రోజున రహదారి దిగ్బంధం చేయడానికి కూడా నిన్న ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంతలోపు ఎవరన్నా పెద్ద నాయకులు వచ్చి ఏమైనా హామీ ఇచ్చి ఈ బ్రిడ్జిని మేము పూర్తి చేస్తామని ఏమైనా హామీ ఇస్తే సరే, లేదంటే రోజుకు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. రేపు బీజేపీ నాయకులు దీక్షలో కూర్చోవడానికి ముందుకు రావడం జరిగింది. సోమవారం నాడు మహిళలు కూడా మేము సైతమని మేము దీక్షలో కూర్చుంటామని కూడా మా వంతు మేము మద్దతు తెలుపుతున్న వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఇట్లా 20వ తారీఖు దాకా రోజువారీగా అన్ని కుల సంఘాలు కానీ అన్ని యూతులు కానీ ఈ యొక్క దీక్షలో మేము కూర్చుంటామని ముందుకు వస్తున్నారు. ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందనడం కూడా బాధగానే ఉంది. ఎందుకంటే ఈ బ్రిడ్జి అయిపోతే ఏ బాధ ఉండదు. ఇది మంచి కార్యక్రమం, బాధతో కూర్చున్నట్టు కార్యక్రమం ఇది. ఈ బాధను ఎంత తొందరగా ముగిస్తారో మరి అన్నారు. ఇంకా కొంతమంది మిడిమిడి జ్ఞానంతో కూడా ఎలక్షన్లు ఉంటేనే బ్రిడ్జి చేస్తారట, ఎలక్షన్ లేకుంటే బ్రిడ్జి అవసరం లేదట వాళ్ళకి, అంటే రాకపోక బంద్ పెడతారేమో. అట్లాంటి అవగాహన లేని నాయకులతోటి మనం ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత నాయకులకు నమస్కారాలు, ధన్యవాదాలు.